ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా నవంబర్ నెల 9వ తారీఖు 2025 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం సంపూర్ణ సంతోషం. సంపూర్ణ సంతోషం. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనం. జీవమార్గం నీవు నాకు తెలియజేసేదో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డ ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించి ఆయన సన్నిధిలో ఆనందించి ఆయనను కొనియాడవలసిన వారం వింటున్నాం. అంటే దేవుని మార్గదర్శకత్వంలో జీవన మార్గము ఉంటుందని, ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం లభిస్తుందని, ఆయన కుడి చేతిలో నిరంతరాయమైన సంతోషం కలిగి ఉంటాయని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇది దైవిక సన్నిధిలో దొరికే సంపూర్ణ ఆనందాన్ని, శాశ్వతమైన సంతోషాన్ని తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. లోకంలో ఎక్కడ దొరకని సంతోషం, ఆనందాలు మనకు దేవుని సన్నిధిలో దొరుకుతాయండి. కనుక దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి, మందిరానికి, ప్రభు సన్నిధికి నువ్వు తప్పకుండా వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి ఆయన గణపరచు. ఈ లోకము ఇవ్వలేనటువంటి సంతోషం, ఆనందం నీకు ప్రభు సన్నిధిలో దొరుకుతుంది. కనుక ఆయన సన్నిధికి తప్పకుండా రావాలి. దేవుని సన్నిధి జీవమార్గం నాకు తెలియజేస్తుందో, ఆ దేవుడు తన జీవమార్గాన్ని ఆయన సన్నిధిలో ఇస్తాడు. ఆ దేవుని బిడ్డ ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందట. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, అపరిమితమైన ఆనందం ఉంటుంది. హల్లెలూయా. అదే పేతురు భక్తుడు రాసిన 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పన సఖ్యమును మహిమాక్తమైన సంతోషం గల వారే ఆనందిస్తున్నారంటాడు. దేవుని స్తోత్రం. ఇది చెప్పలేమండి ఈ ఆనందం. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది, రక్షణ పొంది, ప్రభు బిడలుగా చేయబడి, మన పాపములన్నీ కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాయో, ఆయన బిడలుగా చేయబడ్డామో, ఈ యొక్క చెప్పన సఖ్యమ చెప్పలేనటువంటి ఈ ఆనందము, సంతోషం, మహిమాయుక్తమైన ఆనందం మనం కలిగి ప్రభులో ఆనందించి ప్రభును స్తుతిస్తాం అన్నమాట. కనుక దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆయన సన్నిధిలో ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడని పౌలు భక్తుడు ఫిలిప్పీ 4వ అధ్యాయం 4వ వచనంలో రాస్తున్నాడు. అంటే శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, చెరసాల్లో, వ్యాధుల్లో, శోధనలో, మరణాల్లో ఆనందిస్తూ మరి ఆ భక్తుడు మనల్ని కూడా ఆనందించమంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇది సాధ్యమేనండి. దేవుని బిడ్డలకు, ఆయన రక్తంలో కడిగిన బిడ్డలకు ఇది సాధ్యమేనండి. నీ కుడి చేతులు నిత్య సుఖం అంటాడు. దేవుని కుడి చేతులు శాశ్వతమైన నిత్యమైన సంతోషం ఉన్నాయండి. హల్లెలూయా. నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని 41 యెషయా 10వ వచనంలో యెషయా భక్తుల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన కుడి చేతుల్లో సంతోషం ఉంది, ఆనందం ఉంది. అదే సమయంలో మనం చూసినట్టయితే ఆయన దక్షిణహస్తంతో మనం ఆదుకుంటాడట. ఆయన దక్షిణహస్తం మహోన్నతమైన, ఆయన దక్షిణహస్తము సాహసకార్యములు చేయనని 118 కీర్తన 16వ వచనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వస్తే ఆయన కుడి చేతితో నువ్వు స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఆనందిస్తుంటే శాశ్వతమైన నిత్యమైన సంతోషం ఉంటుంది. అది నీకు గృహంలో దొరకదు, ఎక్కడా కూడా దొరకదు లోకంలో. నా ప్రాణం నిన్ను అంటిపెట్టుచున్నది, వెంబడించినది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నదని 68వ కీర్తన 63వ కీర్తన 8వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు కూడా అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక జీవమార్గం నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖం కలవు. దేవుని బిడ్డ, గృహంలో సమాధానం లేదా, నెమ్మది లేదా, సుఖం లేదా, అయ్యో అశాంతిగా ఉందంటున్నావా? అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించి ఆయన గణపరచు. మరి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలవు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారి యుగాన్ని ఉల్లాసభరిత యుగం అని పిలిచాడు. ఈ తరంలోని వారందరూ సంతోషాన్ని అన్వేషిస్తున్నారు. మన ఆశలు తీర్చుకున్నట్టుకు వినోదం, విలాసం కావాలి. కానీ మనకి ఎప్పటికీ సంతృప్తి దొరకదండి. మనిషి తన సంతోషం కోసం దోషపూరితమైన క్రొత్త విధానాలు కనిపెడుతున్నాడు. ఎందుకంటే సాధారణమైన సరైన విధానాలతో సంతృప్తి చెందట్లేదు. ఎన్ని ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది. అయితే దేవుడు మనకు
ఆ నిత్య సుఖాలు వాగ్దానం చేస్తున్నాడు. అవి మనల్ని నిజమైన సంతృప్తికి గురి చేస్తాయి. ఈ సంతోషం ఎలా పొందాలనేది ఇప్పుడు మన ఎదుట ఉన్న ప్రశ్న. అది పొందాలంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ప్రభుని కొనియాడి ఆయన మహింపరచు. ఆ రీతిగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గొప్ప దినములు ప్రభువా ఈ వర్తమానం ఉంటున్న ప్రతి బిడ్డను దర్శించండి. ఈ ఆదివారం నీ సన్నిధిలో ఎవరైతే దుఃఖంలో, వేదనలో, తమ ప్రియులు పోగొట్టుకొని కష్టాల్లో, వేదనలు, సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందులు ఉండి నీ సన్నిధికి రాలేని స్థితిలో, అనారోగ్య స్థితిలో ఉంటున్నారు, ఇప్పుడే కనికరించి మీరు వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని దయచేసి, వారికి కావాల్సిన ఆదరణ ఓదార్పు దయచేసి, ప్రతి విధమైన సమస్యల నుంచి విడుదల చేసి నీ సన్నిధికి వెళ్ళి నేను స్తుతించి, నిన్ను ఆరాధించి, నేను సంతోషించేటువంటి, నీ సన్నిధిలో ఆనందించేటువంటి గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మదేవుని బిడ్డలకు దయచేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపైన ప్రత్యేక రూపు చూపించి ఇప్పుడే నీ గాయపడిన హస్తు స్వస్థపరచండి. ఈ దినం పరిచర్య అంతటా మీరు సహాయం చేయండి. నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేయండి. ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అనియును సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.